తోళ్ళు కానీ మామూలు కాదు. వాళ్ళ వచ్చానంటే వెనక్కిస్తారా కొన్ని భయం. మా బాబాని వెనకాలే కానీ అదే విధంగా ఎప్పుడైతే ఈ విధంగా అన్నాడో ఆ యొక్క అన్నలు కూడా చెల్లెలు కొమరం అనుకొని చాలా కాస్త ధనము తీసి ఇచ్చారు. ధనము తీసి ఇచ్చారు. ఆ చెల్లెలకు ఒక చిన్న షరతు పెడుతున్నారట. చెల్లెలా ఓ కొమరమ్మ, మేము కొలుపులు జాతరలు చేసేటువంటి టైంలో మేము కొలుపులు కొలుస్తాం, అమ్మవారికి జాతరలు చేస్తాం, అమ్మవారికి అమ్మవారికి నైవేద్యాలు, అమ్మవారికి అంగరంగ వైభోగంగా కొలుపులు కొలిచేటువంటి వస్తాం మేము. ఆడపిల్ల భాగముగా మాకు భాగం ఇస్తారంటే ఈ అమ్మవారిని మేము తీసుకుంటాం. లేకపోతే మాకొద్దు. ఆడపిల్ల భాగంగా ఈ మాకుగా భాగం ఇస్తేనే మేము తీసుకుని వెళ్ళినటువంటి అమ్మవారిని మేము తీసుకుంటాం. లేదని అంటావా నీ అమ్మవారిని నువ్వే తీసుకుని వెళ్ళి నాకు సంబంధం లేదు అని ఎప్పుడైతే ఈ విధంగా అన్నారో అంతటి చెల్లెల కొమరమ్మ చాలా తెలివి కలదయ్యా. ఆడపిల్ల అన్ని పసుపులేటి వారు తెలివితే మరి మంచం మీద పడుకున్నప్పుడు తలదూచి అంటారు అన్నారు అక్కడ అది బాగుంది ఇది బాగుంది నా సంగతి ఏందంటారు. మామూలు కాదు మా ఆడపిల్లలు వేసిపోయింది అని ఎప్పుడైతే విధంగా అన్నాడో అప్పుడు ఆడపిల్ల అన్నదంట, పెద్ద రాజా మీరు కొలుపుల జాతర చేసేటువంటి టైంలో నాకు ఒక చిన్న కప్పుడు పెట్టండి. కబురు చేస్తే నేను కూడా అమ్మవారికి తోచినట్టు కొలుపుల నాడు ఆడపిల్ల భాగం అన్నయ్య నేను మరణిస్తానంటే ఉన్నాడు. ఆడపిల్ల భాగం అన్నయ్య నా భాగం నేను మరి కలుపుతానంటే ఉన్నాడు. చెల్లెలా నేను కుమరమ్మ నీవు ఆ రకంగా అమ్మవారు గంగా భవాని ఆడపిల్లల వారింటికి వెళ్ళి మరలా వారింటికి వచ్చేసి వచ్చింది. ఆడపిల్లల భాగంగా వారిని భాగం కోరుకుంది. ఎట్లా ఇది కూర్చోండి. ఇవన్నీ నేను అసలు పడతా కానీ మా వాళ్ళు కూడా సరిసగలుగుతున్నారు డబ్బులు. వాళ్ళు ఆడపిల్లలు కూడా సగం కలిసి వచ్చే వస్తుంది. మరంతా మీదే. నేను కాదు